2019లో హృతిక్ టైగర్ షరీఫ్ కాంబోలో వచ్చిన వార్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వార్ 2ని తెరకెక్కించాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యాక్షన్ మూవీగా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉంది? ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే చైనా, రష్యా, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియాలోని మాఫియా అంతా కలిసి కలీ అనే సిండికేట్ గా ఏర్పడతారు. వారంతా ఇండియాపై పట్టు సాధించడం కోసం, ఇండియాని తమ గుప్పిట్లోకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కబీర్ గతంలో రా ఏజెంట్ గా పనిచేస్తాడు. కానీ కొన్ని కారణాలతో రాకి దూరమై కలీకి పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కల్నల్ లూత్రాని చంపేస్తారు. ఆ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని చంపాలని ప్లాన్ చేస్తుంటారు. దీంతో కబీర్ ని పట్టుకునేందుకు కొత్తగా రా చీఫ్ కాల్ వస్తాడు. ఆయన టీంలోకి విక్రమ్ వస్తాడు. కబీర్ ని పట్టుకుని కలీని అంతం చేసేందుకు ఆయన రంగంలోకి దిగుతాడు. వీరి టీంలో కావ్య లూత్రా కూడా చేరుతుంది. ఆమె కల్నల్ లూత్రా కూతురు. వీరంతా కలిసి కబీర్ ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలో అనుకోని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. కబీర్ పాత్రలోని ట్విస్ట్, విక్రమ్ పాత్రలోని ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తారు. మరి ఆ ట్విస్ట్ ఏంటి? కబీర్ లోని మరో కోణం ఏంటి? అదే సమయంలో విక్రమ్ ఎవరు? విక్రమ్ కబీర్ల గతం ఏంటి? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగిలిన కథ. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ మూవీస్ అంటే బాలీవుడ్ జనాలకు ఎమా క్రేజ్. సినిమా స్టార్టింగ్ నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్, అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్ తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి. గతంలో వార్ మూవీ ఇలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి యాక్ట్ చేయగా, ఇప్పుడు సీక్వెన్స్ లో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ నటించడం స్పెషల్. బాలీవుడ్ లోకి వెళ్లి అది కూడా ఈ స్పై సిరీస్ లో మాస్ యాక్షన్ మూవీలో తారక్ కనిపించడం తెలుగు ఆడియన్స్ కి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్. సినిమా స్టార్ట్ అవగానే హృతిక్ ఎంట్రీ, ఆయన యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. యాక్షన్ బాగున్నా లెంతీగా ఉండటంతో కొంత రొటీన్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత కల్నల్ లూత్రాని చంపటం, ఆయన స్థానంలో కొత్త రా చీఫ్ గా అనిల్ కపూర్ ఎంట్రీ ఇవ్వటం, ఆయన టీంలోకి విక్రమ్ గా ఎన్టీఆర్ రావటం హైలైట్ గా నిలిచింది. తారక్ ఎంట్రీని బాగా చూపించారు. అదిరిపోయే యాక్షన్ సీన్లు పెట్టారు. ఎన్టీఆర్ అందులో రెచ్చిపోయారు. తారక్ ఎంట్రీకి థియేటర్లు ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లాయి. అంచనాలకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఇద్దరు హీరోస్ అదరగొట్టేశారు. ఇద్దరికి ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్ తో, అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టారు. అయితే వార్ 2లో హృతిక్ ని చూసాం, కానీ ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే. తన ఇంటెన్స్ నటన, యాటిట్యూడ్ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాయి. జైలవ్ కుషాలోని రావణ్ లాంటి షేడ్స్, టెంపర్ లో దయా లాంటి లుక్స్ తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పర్ఫార్మెన్స్ ని చేశాడు ఎన్టీఆర్. అయితే డాన్స్ విషయంలో కొన్ని యాక్షన్ పాటల్లో హృతిక్ చాలా అలవోకగా చేశారంటున్నారు మూవీ లవర్స్. హృతిక్ తన మార్క్ ప్రెజెన్స్ తో ఇంప్రెస్ చేశారని, తన ఫ్యాన్స్ ఈ ఫ్రాంచైజ్ లో ఎలాగైతే కోరుకుంటున్నారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అందించాడని చెప్తున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫైట్స్ కానీ, ఎమోషనల్ సీన్స్, ఇద్దరిపై బ్రోమన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయని చెప్తున్నారు. కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్ వీరంతా తమ పాత్రలకు తగ్గట్లు బాగానే చేశారు. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ను కోరుకునేవారు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. దేశభక్తి ఎలిమెంట్లు కూడా ఏమాత్రం సహజంగా లేవని, రొటీన్ గా ఉన్నాయని అంటున్నారు సినిమా లవర్స్. టైం పీరియడ్ విషయంలో లాజిక్లు మిస్ అయ్యారని చెప్తున్నారు. ఇద్దరు హీరోల మధ్య నడిచే సీన్స్ కి డైలాగులు కానీ, ఎమోషన్ కానీ ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండేదంటున్నారు. సినిమాలో మెయిన్ విలన్ కూడా మరో మైనస్ అని, ఒక కనిపించిన విలన్ తో యుద్ధం అంత మజాగా లేదని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో కొంచెం మూమెంట్స్ డల్ అయ్యాయని, క్లైమాక్స్ కి వచ్చేసరికి కూడా స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుందట. ఇక మన తెలుగు ఆడియన్స్ కి ఈ మూవీ కనెక్ట్ కావడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎన్టీఆర్ ఎలివేషన్లు వచ్చినప్పుడు తప్ప మరేది ఎక్సైటింగ్ గా అనిపించలేదంటున్నారు. తారక్ ఫ్యాన్స్ ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యారట. ఇలాంటి కథని ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి డాన్సులు బాగానే ఉన్నా పాటలు ఏమాత్రం బాగాలేదని, డబ్బింగ్ కూడా నాచురల్ గా లేదంటున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ విషయానికి వస్తే ఆదిత్య చోప్రా ఇచ్చిన కథకి డీసెంట్ కథనంతో బాగానే నడిపించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు హీరోస్ ని తన హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఒకంత చెప్పాలంటే తారక్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు ఆడియన్స్ ఎన్టీఆర్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన సీన్స్ కానీ, స్పెషల్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయి. అయితే మిగతా కథనంలో మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సింది. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు తర్వాత కథనం రొటీన్ గా ఫీల్ కలుగుతుంది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ వార్ 2 ఇద్దరు హీరోల లవర్స్ కి యాక్షన్ ప్యాక్ ట్రీట్ అని చెప్పొచ్చు. కొంచెం కంటెంట్ పైన కూడా మరి కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. అయితే లాజిక్స్ తో పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోలు హోరాహోరీ వార్, సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చూడాలి అనుకునే వారికి వార్ 2 డీసెంట్ గానే అనిపిస్తుంది.